లేదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిరుద్యోగులు రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అధికారంలోకి రాకముందు ఏమన్నాడు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మేము మొత్తం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చిండు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తిగా దాటిపోయింది. 2 సంవత్సరాలు పూర్తిగా దాటిపోయినా కూడా ఇంతవరకు నిరుద్యోగుల గురించి ఊసేయలేదు. గతంలో రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు నోటిఫికేషన్లే ఈయన అధికారంలోకి వచ్చి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చినామని చెప్పుకోండి తప్ప 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాను. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల మీద వాళ్ళకే క్లారిటీ లేదు. ఒక్కొక్క మంత్రి ఒక 70,000 అంటాడు, ఒక 1,00,000 అంటాడు, ఒకడు 80,000 అంటాడు. అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకు సరిగా అవగాహన లేని క్యాండిడేట్. కనీసం అక్కడ కూర్చున్నప్పుడు ఒక క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక అందరు కూర్చొని మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తి అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరన్న సంగతి కూడా వాళ్ళ క్లారిటీ లేకుండా అయిపోయింది. ఈ రోజుల్లో ఒకరు 70,000 అంటాడు, వాళ్ళ మంత్రులు ఒకరు 70,000 అంటారు, ఒకరు 80,000 అంటారు, ఒకరు 90,000 అంటారు, 1,00,000 అంటాడు. ఏందన్నట్టు నిరుద్యోగులు మోసం చేయడానికి తప్ప. అంటే ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులు కాలికి బలపం కట్టుకొని రాజకీయ మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో కాలికి బలపం కట్టుకొని బస్సు యాత్రలు చేసి ఇంటింటికి ఒక నిరుద్యోగిని ఉండి ఇలా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఇలా వాళ్ళ జీవితాలు ఆగం అయిపోతున్నాయి. నిన్న ఒక నిరుద్యోగి వాళ్ళ తల్లికి చీర తీసుకు